మరణ శాసనం అనే చట్టాన్ని ఐగుప్తీయుల మీద విధించినప్పుడు తన బిడ్డలు కూడా ఐగుప్తు దేశంలోనే ఉన్నారు. ఆయనను సేవించేవారు, దివారాత్రము కూడా కన్నీటితో మొరపెట్టేవారు. ఆ దేశంలో శ్రమలలో ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, మిమ్మల్ని తప్పకుండా నేను విడిపిస్తా అని చెప్పి వాగ్దానం చేశాడు. చేసి వారికి తన నిబంధన రక్తాన్ని, ఆయన అప్పుడే బలిపీఠం మీద కార్చే రక్తాన్ని వారికి ఆశీర్వాదంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ బలిపీఠాన్ని, బలి పశువును వధించి, ఈరోజు మీ కొరకు నేను బలి అవుతున్నా, మీరు రక్షించబడతారు ఆ బానిసత్వంలో నుండి, ఆ పాపపు ఊబిలో నుండి, మరణ స్థితిలో నుండి మీకు విడుదల కలగ చేయటానికి నా రక్తాన్ని, నా నిబంధన మీరు పాటించండి అని చెప్పినప్పుడు వారు తప్పకుండా బలి పశువును వధించి భయముతో, వణుకుతో ఆ మరణ వేదనలు తప్పించుకోవటానికి, ఆ బంధకాలలో నుంచి బయటపడటానికి, ఆ బంధకాలలో నుండి వారు బయటికి వస్తారో రారో కూడా తెలియని స్థితిలో ఉన్నప్పుడు దేవునికి వారు మొరపెడితే దేవుని మాటను వారు అంగీకరించారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వినినప్పుడు ఆ బలి పశువును చంపి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక పశువును వధించి, ఒక గొర్రె పిల్లను వధించి తమ దూరబంధములకు రాసుకున్నప్పుడు, ఐగుప్తీయుల మీదకి మరణ శాసనం వచ్చినప్పుడు, సంహారకుడు బయలుదేరినప్పుడు ఆ రక్తాన్ని చూసి ఇశ్రాయేలీలు మరణ శాసనమును తప్పించుకున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. లేదండి, ఆ మరణ శాసనము ప్రతి ఒక్కరిని కూడా ఆ సిలువ రక్తము లేకపోతే ఆనాడు ఈనాడు కూడా ఆ శిక్షకు మనము పాత్రులుగానే ఉన్నాము. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుకనే యేసు ప్రభు ఈనాడు మన కొరకు సిలువలో వేలాడాడు. ఆనాడు మన పితరులకు ఆయన వాగ్దానం చేసి బలి పశువు ద్వారా ఆ కుటుంబాలు రక్షించబడి ఉన్నాయి. ఈనాడు మన కొరకు ప్రభువే తన్ను తాను బలిగా అర్పణ అయ్యాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నీవు రక్షించబడాలని, నీవు జాగ్రత్త కలిగి ఉండాలని, నిన్ను పిలిచిన పిలుపు, నీకు చేసిన మేళ్లను బట్టి నీవు ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలని, ఆ నిత్య రాజ్యములో ప్రవేశము నీకు ఎన్నడూ నీవు తొలగించుకొనకుండా దానిని కాపాడుకునే జాగ్రత్తపరుడిగా నీవు ఉండాలి అని. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి? అపోస్తుల కార్యము అక్కడ 4వ అధ్యాయము 17వ వచనములో, అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై, ఈ ప్రజలలో ఇంకా వ్యాపింపకుండునట్లు ఇక మీదట ఈ నామమును బట్టి, నీ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాటలాడకూడదని మనము వారిని బెదరు పెట్టవలెనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును కూడా మీరు మాటలాడకూడదని బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించెను. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే, దేవుని మాటలను వినుట కంటే నీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. వారు సెలవిచ్చారండి. ఈ నామమున మీరు, ఈ ప్రజలతో మీరు ఈ మాటలను మీరు ప్రకటింపకూడదు అని చెప్పి ఎవరు శాసనాన్ని విధించారు చెప్పండి? దేవుని దాసులను, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆయన బిడ్డలను, మీరు వెళ్ళి సమస్త జనులకు ఈ కార్యములను తెలియచేయండి అని చెప్పి తన శిష్యులకు ఆయన ఆజ్ఞాపించాడు. ఈ భూమి మీద ఉన్న సమస్త మానవ జాతికి రక్షణ సువార్తను తెలియచేయండి. సిలువను గురించిన వార్త అనేకులలో ఈరోజు ఎర్రితనముగా కనపడుతున్న దినాలలో ఈ నశించిపోతున్న వారికి నా సిలువను గురించిన మాటలను వారికి
తెలియచేయండి అని ఆనాడు ఆయన శిష్యులకు సిలువను గురించిన వార్త, యేసు ప్రభు మరణించాడు అని విన్నారే కానీ సజీవుడుగా లెగిచి ఉన్నాడు అనే విషయాన్ని వారికి తెలియదు. కనుక ఈ విషయాన్ని మీరు తెలియచేయండి. నేను సజీవుడను, మీ కొరకు ప్రాణం పెట్టాను, రక్తాన్ని కార్చాను, మిమ్మలను నా సొత్తైన ప్రజలుగా చేసుకున్నాను, సంఘం మీద మీకు నేను అధికారాన్ని ఇచ్చాను. దేవుని స్తోత్రము. హల్లెలూయా. మీరు రక్షించబడిన ప్రజలు, నశించిపోతున్న వారికి, సిలువను గురించిన జ్ఞానము లేని వారికి, నశించిపోతున్న వారికి ఈ సువార్తను మీరు వారికి తెలియచేయండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నశించిపోతున్న వారు, సిలువను గురించిన వార్త ఇంకా ఎరగని వారు, సిలువలో శక్తిని తెలియని వారు ఏమనుకుంటున్నారు చూడండి. ఫిలిష్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము, అనేకులు క్రీస్తు సిలువనకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి, వీరిని గురించి ఇంకా నేను అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, కూడా ఏడుస్తూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు తాము చేసిన పనులకు సిగ్గుపడవలసిన వారు అతిశయపడుతున్నారు. సిలువను గురించిన వార్త ఎలాంటి చెప్పండి? నశించిపోయే వారికి రక్షణకరమైన వార్త. సిలువను గురించిన వార్తను ఎరిగిన వారు ఈరోజు ఎలా ఉన్నారు చెప్పండి? సిలువను గురించిన వార్త వారు ఎలా తీసుకున్నారు చెప్పండి? వారి కడుపే వారి దేవుడు, వారి బ్రతికే దేవుడు అని యేసు ప్రభుని వారు ఎంతగానో రక్షించబడిన వారు ఎలా ఉన్నారు చెప్పండి? ఈరోజు వారి కడుపును చూసుకుంటున్నారు, వారు చేసే ప్రతి పనిలో సమర్థించుకుంటున్నారు. అలాగనే దేవుని సన్నిధిలో సిగ్గుపడవలసిన విషయాలలో అతిశయము కలిగి వారు ఉంటున్నారు. వీరిని బట్టి దేవుడు ఏమన్నారు చెప్పండి? యేసు నామము వారిని బట్టి ఈరోజు సిగ్గు కలుగుతున్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకనే దేవుని గురించిన వార్త వీరి వల్ల ఈరోజు నశించిపోతూ ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకనే దేవుడు ఈరోజు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. కనుక మీరు వెళ్ళి సిలువను గురించిన వార్తలో ఎంత శక్తి ఉన్నదో మీరు తెలియచేయండి అని ఆయన వారికి తెలియపరుస్తున్నాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. చూడండి, అపోస్తల కార్యము 22వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. నీవు కన్న వాటిని గురించి వినిన వాటిని గురించి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉండుము. ఆయనకు నీవు సాక్షిగా ఉండుము. కనుక నీవు తడవు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసము పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను. ఎవరితో మాట్లాడారు చెప్పండి? సౌలుతో మాట్లాడుతున్నాడు దేవుడు. సౌలా నీవు నా సువార్తకు ఎందుకు ఆటంకం కలగజేస్తున్నావు? నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నన్ను ఎందుకు ఎగతాళిగా నీవు మాట్లాడుతున్నావు? నా సంఘానికి ఎందుకు నీవు శ్రమలను కలగజేస్తున్నావు అని అన్నప్పుడు సౌలు ఏం చేశాడు చెప్పండి? దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడు. అప్పుడు వరకు మూర్ఖుడిగా ప్రవర్తించాడు. అనేకమైన హింసలు, యేసు ప్రభుని సువార్త ప్రకటించే వారికి అనేక శ్రమలు కలగచేశాడు. ఆ మార్గాల్లో నడిచిన వారిని చంపాడు, భయంకరంగా చిత్రహింసలు చేశాడు. దేవుడే అతనితో మాట్లాడగానే, ప్రభువా నేను ఏమీ చేయాలి? దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నేను పాపినయ్యా, జీవము కలిగిన దేవుని సన్నిధిని
నేను ఎంతో నేరం చేశానయ్యా అని చెప్పి తన పాపాలను ఒప్పుకొని తక్షణమే ప్రభు సన్నిధిలో సాగిలపడ్డాడు. సాగిలపడగానే దేవుని శక్తి అతనితో మాట్లాడుతుంది. ఏమంటున్నారు చెప్పండి అక్కడ? నీవు కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి, దేవుడు నీకు తెలియచేసిన వాటిని గురించి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉండు. ఆయనకు నీవు సాక్షిగా ఉండు. దేవుని స్తోత్రము. ఏవి నీకు తెలియచేశాడో, ఏవి నీకు చూపించి ఉన్నాడో వాటిని నీవు నీ తోటి సహోదరులకు తెలియచేయి. అంతకు మునుపు ఎలా ఉన్నాడు చెప్పండి? సౌలు సంఘాన్ని హింసించేవాడిగా ఉన్నాడు. సంఘములో పరిశుద్ధాత్మకు దుఃఖాన్ని కలగచేసేవాడిగా ఉన్నాడు. దేవుని చిత్తమును ఎరిగిన వారిని చంపేవాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే అతన్ని దర్శించాడో తక్షణమే అంటున్నాడు అక్కడ, ఆయన ఏమన్నాడు చెప్పండి? నేను కన్న వాటిని, విన్న వాటిని తెలియజేస్తున్నాడు. కింద చూడండి. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని. అప్పుడు ఆయన, నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పెను. అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరములోను నీ యందు విశ్వాసముంచు వారిని నేను చెరసాలలో వేయిచు కొట్టుచూనుంటినని వారికి బాగుగా తెలియను. అందుకు తన సాక్ష్యాన్ని పౌలు గారు చెప్తున్నాడు. అయా, నేను సంఘాన్ని హింసించాను కనుక మరలా నేను వారిలోకి వెళ్ళి ఏ రీతిగా సాక్షిగా చెప్పగలనయ్యా? కనుక ఇది సాధ్యపడుతుందా? నన్ను నమ్ముతారా? నా శక్తి నీకు తోడుగా ఉంటుంది. దేవుని స్తోత్రము. హల్లెలూయా. నేను నీకు తోడుగా ఉంటాను. ఏ మనుషుల ఎదుట నీవు నన్ను అవమానపరిచావు, ఏ మనుషుల ఎదుట నీవు నరహంతకుడుగా మారి ఉన్నావు, ఏ మనుషులైతే నిన్ను చూసి భయపడుతున్నారో ఆ మనుషుల ఎదుట నేను నిన్ను సాక్షిగా వాడుకుంటా. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు చెప్పాడు, నీవు వెళ్ళు, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయి అన్నప్పుడు ఆ మాటను బట్టి వెళ్ళి అనేకులకు తన సాక్ష్యాన్ని చెప్పినప్పుడు అనేకులు విశ్వసించారు. ప్రభు నామములో శక్తిని వారు తెలుసుకొని మరి ఆయన యందు విశ్వాసం అనేకులు ఉంచి ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక పౌలు గారు అంటున్నాడు అక్కడ 29లో, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు నీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని, మరి శిష్యులను వెంట పెట్టుకుని ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరతారు. అమ్మా, నేను సాక్ష్యం చెబుతున్నాను. ఈరోజు నా సాక్ష్యాన్ని మీరు వినినా వినకపోయినా నేను సంఘానికి దేవుడు నాకు ఇచ్చిన ఆ అధికారాన్ని మీకు తెలియజేస్తున్నా. కనుక మీరు ఈరోజు నా మాటలను తృణీకరించినా, మీరు నా మాటలు వినకపోయినా, నేను వెళ్ళిపోయిన తరువాత సంఘములో తోడేళ్ళు బయలుదేరుతాయి. కనుక మీరు నా యందు విశ్వాసం ఉంచిన ఎవరైతే నా శిష్యులుగా నా మాటను విని నడుచుకుంటారో వారిని తప్పు మార్గములో నడిపించే, ఏమన్నారు చెప్పండి? వంకరి మాటలు పలికేవారు మనుషులు మీలోనే వస్తారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా అని చెప్పి యేసు ప్రభువారు ఆ మాటను పౌలు గారు తెలియజేస్తున్నాడు. కనుకనే ఆ మాటను తెలియజేశాడు. నేను మంచి పోరాటాన్ని పోరాడాను, నా పరుగును నేను కడమిటించాను. దేవుని స్తోత్రము. హల్లెలూయా. అలాగూ పౌలు గారు దేవుడు తనకిచ్చిన అధికారాన్ని మరి అన్ని విషయాల్లో దేవుని చిత్తమును తెలియచేసి నా పరుగును నేను కడముట్టించి ఉన్నాను. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు నన్ను పిలిచి ఉన్నాడు.
దేని పిలిచారో చెప్పండి? దేవుడు తన సాక్షిగా పిలిచి ఉన్నాడు. తన మరణము యొక్క బలము కలిగిన సువార్తను ప్రకటించడానికి నాకు శక్తిని అనుగ్రహించాడు. కనుక నా పరుగును నేను కాపాడుకున్నాను. నా యొక్క పరుగు పందెములో దేవుడు నా కొరకు బహుమానం ఏమి ఉంచున్నాడో వాటిని పట్టుకోవటానికి గురి కలిగి గురి వద్దకే పరిగెట్టుస్తున్నాను. దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఎన్ని శ్రమలైనా, వేదనలైనా, శోధనలైనా భరించి దేవుడు తన కొరకు సిద్ధపరిచిన నిత్య జీవాన్ని నేను పొందుకొని ఉన్నాను. దేవుని స్తోత్రము. హల్లెలూయా. అలాగున మనలను దేవుడు ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవానికి వారసులుగా ఉండటానికి పిలిచాడు. కనుక మన పరుగును జాగ్రత్తగా మనం కాపాడుకొని ప్రభు సన్నిధిలో ఏ రీతిగా మనం పరిగెడుతున్నాం, ఏ రీతిగా మన పరిచర్య ధర్మం చేస్తున్నాం, ఏ రీతిగా నీ విశ్వాసం కాపాడుకుంటున్నావో అది ఎరిగి ఉండట దేవుని యొక్క చిత్తమయ్యి ఉన్నది. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో నీ పిలుపును, నీ ఏర్పాటును నీవు నిశ్చయత చేసుకుని మరీ జాగ్రత్త కలిగి ఉండు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలు. నా పేరు పొండు అండి. నేను బొడపాడు నుండి వస్తాను. ఈ చర్చికి రాకముందు నేను ఈ లోకంలో ఎన్నో పాపాలు చేశాను. దేవుడి 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటికన్నిటికీ నేను విరుద్ధంగానే నడిచాను. దేవుడు అంటే ఏంటో నాకు తెలిసేది కాదు. నా ఇష్టం వచ్చినట్టు నేను చేసేవాడిని, నేను తిరిగేవాడిని. నేను సావాసాలు చేశానండి. నేను పనిచేసే దగ్గర నాకు బెస్ట్ ఫ్రెండ్స్ 4 ఉన్నారు. వాళ్ళు సావాసం చేశాను. వాళ్ళు సావాసం చేసిన తర్వాత నేను శాంతం ఇంట్లో వాళ్ళ మాట కూడా లెక్క చేసేవాడిని కాదు. నా ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడిని. ఏంటి అని చెప్పి అడిగితే వాళ్ళ మీదకి నేను గొడవకి వెళ్ళేవాడిని, వాళ్ళు కొడటానికి వెళ్ళేవాడిని. ఇంట్లో శాంతి సమాధానం ఉండేది కాదు. ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. రోజు నేను ఇంటికి తాగెళ్ళేవాడిని. నాకు డ్రింక్ అలవాటు ఉందండి. నేను బాగా తాగెళ్ళేవాడిని. ఇంటికి వెళ్ళి బయట తిరిగేసి వాళ్ళ మీద ఉన్న కోపం ఇంట్లో వాళ్ళ మీద అరిచేసేవాడిని, తిట్టేవాడిని. ఇంట్లో అసలు పట్టించుకునేవాడినే కాదు. మా నాన్న కూడా చూస్తే మా నాన్న బాగా ఫుల్ డ్రింక్ చేస్తాడు. డ్రింక్ చేసి ఇంట్లో వాళ్ళని కొడతాం, తిడతాం. ఇక అన్న మాటలకి మా అమ్మ ఏడుతూ ఉండేది. మా అమ్మ చూసి నా కోపం ఆపక మా నాన్న కొట్టేవాడిని. నేను ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడిని. అక్కడ ఒక నెల రోజులు, అక్కడ ఒక నెల రోజులు నేను అక్కడక్కడ ఉంటూ అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండేవాడిని. అలా కాదని చెప్పి ఎంత వయసు వచ్చినా సరే నేను పని చేయలేకపోతున్నాను. ఇంట్లో చూస్తే పరిస్థితి ఇలా ఉంది. నేను ఎందుకు మారలేకపోతున్నాను, ఎందుకు నాకు ఈ జీవితం దేని కిందన్నా పడి చచ్చిపోతే పోద్ది, ఆ డబ్బులు తన్నా వాళ్ళన్నా సుఖంగా ఉంటారు అన్న ఉద్దేశంతో నేను బొడబడు రంగబాబాయ్ షాప్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. కూర్చుంటే బాబాయ్ చర్చి పాంప్లెట్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఎందుకు నాన్న నువ్వు అలా ఉంటున్నావు, ఒకసారి ఈ పాంప్లెట్ చదివి ఒకసారి చర్చికి రా, చర్చి వచ్చిన తర్వాత నీ మనసు మారకపోతే అప్పుడు అడుగు, 7 వారాలు నడు, నువ్వు మానుకోకుండా అన్నాడు. సరే బాబాయ్ నేను ట్రై చేస్తాను, కన్ఫామ్గా వస్తానని నేను చెప్పను, ట్రై చేస్తానని చెప్పాను. ఎందుకో ఒకసారి వెళ్ళాలనిపించింది. సండే వచ్చింది, ఫస్ట్ వారం వచ్చాను. అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. ఏంటయ్యా ప్రాబ్లం అన్నారు. నేను అయ్యగారికి ఏం చెప్పకుండా ఏం లేదయ్యా మామూలుగా ప్రార్థన చేయండి చాలా అన్నాను. చేయమన్న తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయా. 2వ వారం వద్దాం అనుకున్నాను కానీ రాలేకపోయాను. చర్చికి రాలేకపోయేపాటికి బాబాయ్ ఇంటికి వచ్చి ఎందుకు రాలేదు అని చెప్పి అడిగితే ఏదో ఒకటి పని పడుతుంది బాబాయ్, నేను రాలే, కుదరదు నాకు ఈ చర్చికి రావడానికి అన్నాను. అంటే నీ జీవితంలో ఏదన్నా కార్యం జరగాలంటే నువ్వు కన్ఫామ్గా 7 వారాలు నడువు సన్నిధికి, నడిస్తే కన్ఫామ్గా నీ జీవితంలో మేలు జరిగిద్దని చెప్పాడు. సరే ఇంత గట్టిగా ఇంత బలంగా ఎందుకు చెబుతున్నాడు బాబాయ్, నేను ఎందుకు చేయలేను, నేను ఎందుకు చేయలేకపోతున్నానని చెప్పి నేను బాగా ఏడ్చి నేను చాలా బాధపడేవాడిని. తర్వాత 2వ వారం వచ్చేసాను. అయ్యగారి దగ్గరికి వచ్చాను. వచ్చి అయ్యగారు అడిగారు ఏంటయ్యా అలా ఉంది ఏంటి ఇంట్లో అని. ఇంట్లో అంతా గొడవలు జరుగుతున్నాయా, నాకేమో కోపం ఎక్కువ, నాన్నే చూస్తేనే నాకు కోపం వచ్చేసిద్ది, నాన్న కొట్టేయాలని అంత కోపం. మా ఇంట్లో శాంతి సమాధానం లేదయ్యా. దేవుళ్ళో ఉన్న కొందుకు ఎదగాలన్న ఆలోచన వస్తుంది కానీ బయట సవాసాలు చేయాలి, వాళ్ళతో తిరగాలి అన్న ఆలోచన రావట్లేదు. 7 వారాలు నడవాలని చెప్పి 3వ వారం వచ్చాను. 3వ వారం వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరు కలిసి బయటికి వెళ్తున్నావు రామంటే అర్జెంటుకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత
నీకేం కావాలని చెప్పి అడిగితే నాకేం వద్దు అన్నాను. ఎందుకు వద్దంటున్నావు అంటే నువ్వు సన్నిధికి ఎందుకు వద్దంటున్నావు నన్ను అడిగితే, లేదు నేను సన్నిధికి వెళ్తున్నావు, ఒక 7 వారాలు నేను ఏం చేయలేనులే, మీరు కానివ్వండి మీ పని అంటే, చేయనోడు మాతో పాటు ఎందుకు వస్తున్నావు, మేము పాపం చేస్తున్నావు కదా, నువ్వు పాపం చేసేవాడితో నువ్వు ఎందుకు తిరుగుతున్నావు, తిరగమాక, అది తప్పు అని చెప్పారు. మంచి చెడో చెప్పావు నాకు తెలియదు, ఇంతవరకు నాకు ఎవరు ఇలా చెప్పలేదు. ఇప్పటి నుంచి నేను మీ జోలు తినే మీ సావాసం తినని చెప్పి నేను డ్రింక్ మానేశాను. నాకు చేయడానికి జాబ్ లేదు, ఉండటానికి ఇల్లు ఉంది, కానీ మేము ఇసుకలో బతికామండి. 2012 కానీ 2018 దాకా ఇసుకలోనే జీవించాం. చుట్టూ గోళ్ళ కూడా లేవు, చుట్టూ పట్టాలు కట్టుకొని బతికాము. అమ్మ చెల్లి ఎన్నిసార్లు చెప్పినా సరే నేను గుడికి వెళ్ళేవాడినే కాదు. ఎంతో మొరపెట్టుకున్నారు ఎల్లయ్యా అని. నాకు నచ్చే గుడి నాకు దొరికేదాకా నేను వెళ్ళను, మీరు చెప్పారంటే ఇంట్లో నుండి నేను వెళ్ళిపోతా, మీరు నాకు చెప్పమాకండి అని చెప్పి నేను అమ్మలతో గొడవాడాను. తర్వాత ఈ సన్నిధికి వచ్చాను, 3 వారాలు నడిచాను. 4వ వారం అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నా కుటుంబం ఈ సన్నిధికి నడవాలమ్మా, ఇక్కడ ఎన్నో సాక్ష్యాలు నిలబడుతున్నాయి, నా కుటుంబం సాక్షి కూడా ఇక్కడ నిలబడాలని చెప్పి నేను అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నాను. నెక్స్ట్ వారమే చెల్లి నాతో పాటు వచ్చింది. ఏం చెల్లి నువ్వు ఇంకో చర్చికి వెళ్తావుగా, మా చర్చికి ఎలా వస్తున్నావు అని అడిగాను. అని నీ మనసు మారిందనయ్య, నువ్వు మారావు, నాకు తెలుస్తుంది, నేను నీతో పాటు వస్తానన్నయ్య, నీతో పాటు నీ సన్నిధికి వస్తానని చెప్పి వచ్చింది చెల్లి వచ్చిన వారానికి అమ్మ కూడా నాతో పాటు చర్చికి వచ్చింది. దేవుడు మా కుటుంబంలో చాలా మేలు చేశాడు. నేను చదువుకోలేదండి, నేను చదువుకోకుండా 10th ఆపేసాను 2012లో. అందరూ చుట్టుపక్కల వాళ్ళు అందరూ చదువుకొని అందరూ జాబులు చేస్తుంటే నేను పెయింటింగ్ పని కానీ సిమెంట్ పని కానీ ఏ పని పడితే ఆ పనికి తిరుగుతూ ఉండేవాడిని, కానీ ఒక్క దాంట్లో స్టాండర్డ్గా ఉండేవాడిని కాదు. అమ్మగారు అన్నారు, అయ్యా ఏం చేస్తున్నావంటే ఇలా పెయింటింగ్ పనికి వెళ్తున్నాను అయ్యా అని చెప్పాను. అమ్మ ఒకసారి ప్రార్థన చేయండి అమ్మ, నేను 10th రాయాలనుకుంటున్నాను అన్నాను. నువ్వేం దిగులు పడమాక, దేవుడి మీద భారం వేసి నువ్వు 10th రాయి, కన్ఫామ్గా పాస్ అవుతావయ్యా అని చెప్పి అమ్మగారు నన్ను ప్రోత్సహించారు. అమ్మగారు ప్రోత్సహించడంతో నేను వెళ్ళి 10th కట్టాను. శాంతి సమాధానం మా కుటుంబంలో వచ్చి కలుగజేశాడు దేవుడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక. రాజేష్, నేను బోడపాడు గ్రామం నుంచి వస్తాను. నేను 2014లోనే ఈ సన్నిధికి వచ్చాను. అప్పుడు నాకు నైట్ పడుకునేటప్పుడు గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. ఆ ప్రాబ్లం వల్ల నాకు ఇక్కడికి వచ్చే చుట్టాలు చెప్తే వచ్చాను. 3 వారాలు నడిచాను, ప్రాబ్లం తగ్గిపోయింది. మళ్ళీ నేను ప్రైవేట్ జాబ్ రావడం వల్ల వేరే చోట ఉండాల్సి వచ్చింది. అలా అక్కడే దగ్గర 3 సంవత్సరాలు చేశాను. ఆ జాబ్ నాకు ఎంతో ఇబ్బందిగా ఉండేది. మార్నింగ్ 6 నుంచి 10 వరకు చేస్తూనే ఉండాల్సి వచ్చేది. ఇంకా నేను ఆ జాబ్ చేయలేనని, ఇంక నాకు ఎలాగైనా గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయాలని 2017లోనే ఆ జాబ్కి రిజైన్ చేసేసాను. 2015 నుంచి ఈ విజయవాడలోనే బ్యాంక్ కోచింగ్లో జాయిన్ అయ్యాను. బ్యాంక్ కోచింగ్ జాయిన్ అయ్యాను. 1 సంవత్సరం పాటు పడిన బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నీ రాస్తూనే ఉండేది. దగ్గర ఎలా అంటే సంవత్సరానికి 10 నుంచి 12 ఎగ్జామ్స్ రాస్తూనే ఉండేది. ఏ ఒక్క జాబ్ వచ్చేది కాదు. ఏంటయ్యా ఇంత కష్టపడి చదివి రాస్తున్నా సరే ఏం రావట్లేదు అని ఎంతో కుమిలిపోయాను. నా బాధ ఎవరికి చెప్పుకునేవాడు. కానీ అలాగే 2018 గడిచిపోయింది. 2018లో ఆగస్టులోనే నేను మళ్ళీ తిరిగి సన్నిధికి వచ్చాను. అప్పుడు ఎలా అంటే నా యొక్క స్వార్థంతోనే వచ్చాను. ఎలాగైనా ఆ సన్నిధికి వెళ్తే సాక్షి అది కార్యం జరిగిద్ది, ఆ సన్నిధిలో గ్యారెంటీకి జాబ్ వచ్చేంత వరకు వెళ్ళి మళ్ళీ మానేయవచ్చు అన్న ఆలోచనతోనే 2018 ఆగస్టులోనే వచ్చాను. 2018 ఆగస్టులోనే SBI క్లర్క్ ప్రిలిమ్స్ రాశాను. ప్రిలిమ్స్లో పాస్ అయిపోయాను. మెయిన్స్లో జస్ట్ 2 మార్క్స్లో ఆ జాబ్ మిస్ అయిపోయింది. ఏంటయ్యా జాబ్ మిస్ అయిపోయింది అంటే నేను ఈ సన్నిధికి వచ్చాను కానీ నా కృతజ్ఞతతో అంటే నా స్వార్థానికి ఆ రోజు నేను వచ్చాను. ఎలాగైనా 3-4 వారాలు నడిస్తే జాబ్ వచ్చేసింది, తర్వాత మన ఇష్టం వచ్చినట్టు మానేయవచ్చు, అడిగేవాళ్ళు ఎవరు ఉన్నాను అన్న ఆలోచనతోనే నేను ఆ సన్నిధికి వచ్చాను. ఆ విధంగా నా జాబ్ మిస్ అయిపోయింది. మళ్ళీ సన్నిధికి రావడం మానేశాను. తిరిగి 2019 జనవరి నుంచి నేను జనవరి 1st తారీఖునే అనుకున్నాను, గ్యారెంటీగా విశ్వాస మందిరంలో నేను నిలబడాలి, సాక్షిగా నిలబడతాను. నాకు జాబ్ వచ్చినా రాకపోయినా నేను విశ్వాస మందిరంలో సాక్షిగా నిలబడతాను అనుకున్నాను. అలాగే 2019 జనవరి 21న IPPS క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్కి
రాయాలి. ఆ రోజు ఎవరితో ప్రార్థన చేయించుకోలేదు, మా పాస్టర్ గారితో కూడా ప్రార్థన చేసుకోలేదు. ఆ రోజు అమ్మగారికి ఈ సన్నిధికి వచ్చి బలిపీఠం ముందే అమ్మగారితో ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. జనవరి 21 ఎగ్జామ్ రాశాను. ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ ఏప్రిల్ 1 తారీఖున వచ్చాయి. ఏప్రిల్ 1 తారీఖున వచ్చాయి. మీరు సెలెక్ట్ అయ్యారు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్గా అని వచ్చింది. అప్పుడే అమ్మగారికి అయ్యగారికి ఫోన్ చేసి చెప్పాను, అమ్మగారు ఇలా జాబ్ వచ్చిందండి అని వచ్చి ఫోన్ చేసి చెప్పాను. మళ్ళీ పర్సనల్గా వచ్చి కలిసి మాట్లాడాను. అలాగే జాబ్ వచ్చింది, అంతా అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, మెడికల్ టెస్ట్ జరిగింది, ఏ ప్రాబ్లం రాలేదు. మళ్ళీ జూన్ 1వ తారీఖున నాకు మీరు 15వ తారీఖు లోపు బ్యాంకులో రిపోర్ట్ చేయాలి అని వచ్చింది. ఆ పోస్టింగ్ కూడా ఎక్కడో తణుకు అంటే తణుకు నుంచి లోపలికి ఇంకా 30 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. అది బాగా పక్క రూరల్ ఏరియా, అంటే పల్లెటూరు. అసలు అక్కడ ఏం దొరకవు, కానీ బ్యాంక్ ఉంది. నాకు జాబ్ వచ్చిన ఆనందం కంటే నాలో ఒక చెప్పుకోలేని బాధ ఉంది. ఆ బాధ నేను దగ్గర 2016 నుంచి ఆ బాధ పడుతున్నాను. ఆ బాధ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, మా అయ్యగారికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఆ బాధ నేను చెప్పుకోలేనిది. ఏ విధంగా అంటే నేను ఒక్కడిని ఎక్కడికి వెళ్ళలేను, ఏమీ చేయలేను. అసలు నువ్వు ఎక్కడికైనా ఒక్కడికి వెళ్తే నువ్వు అసలు ఉండగలవా, అసలు ఒక్కడిగా ఏం చేయగలవు, మళ్ళీ తిరిగి వస్తావా ఇంటికి అని ఏదో ప్రేరేపణ నాలో వస్తూ ఉండేది. ఆ బాధ నేను ఆ జాబ్ వచ్చిన కంటే జూన్ 1వ తారీఖు నుంచి ఆ బాధ ఇంకా పెరిగిపోయింది. ఒక్కడనే ఉండాలి, అసలు జాబ్ చేయగలనా, ఎందుకు ఆ జాబ్ నాకు, అదేదో ఇక్కడే ఏదో ఒకటి ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు అన్న తలంపులో నాకు ఇంకా బాధ పెరిగిపోయింది. ఇంక జాబ్ 15వ తారీఖు జాయిన్ అవ్వాలి, 13వ తారీఖున వెళ్ళి జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఇంకా 2 రోజుల్లో ఇంకా బాధ విపరీతంగా పెరిగిపోయింది. ఎలా అంటే నన్ను ఒక విధంగా ప్రేరేపిస్తుంది. కూర్చొని లెటర్లు కూడా రాసేసాను. అసలు నా బాధ ఏంటయ్యా, ఇంత కష్టపడ్డాను, జాబ్ వచ్చింది, మీ సన్నిధిలో సాక్షిగా నిలబడ్డాను, నాకు ఏంటి ఈ బాధ అనుకున్నాను. ఆ రోజు వెళ్ళే ముందు అయ్యగారితో మాట్లాడాను. అయ్యగారు ఇలా ఉంటుందని చెప్పాను. అయ్యగారు ఆ రోజు నాకు మాట్లాడపోతే అసలు నాకు ఏమయ్యేదో కూడా తెలియదు. అసలు ముందు నేను ఈ సన్నిధిలో ముందు ఇలా సాక్షిగా నిలబడతానో కూడా తెలియదు. ఆ రోజు అయ్యగారు సాయంత్రం పూట కూర్చోబెట్టి, నువ్వు వస్తున్నావు, వెళ్తున్నావు, ఏదో నామకార్థంగా వస్తున్నావు, కూర్చుంటున్నావు, వెళ్ళిపోతున్నావు, ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతున్నావు, కానీ నీ యొక్క మనస్ఫూర్తితో నువ్వు దేవుని దీవించట్లేదు, ప్రార్థించట్లేదు అని చాలా గట్టిగా. ఎలా అంటే ఆ రోజు అయ్యగారి ద్వారానే నాకు దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రోజు నేను మర్చిపోలేదు. నాలో ఉన్న సాతాను అప్పుడే ఆ క్షణమే వెళ్ళిపోయింది. ఏంటంటే చాలా గద్దింపుతో చెప్పారు, నీ ప్రార్థనలో నువ్వు వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, కానీ దేవుడి సన్నిధిలో నీ యొక్క హృదయాన్ని సమర్పించు ముందు, అప్పుడే నీకు దేవుడు నీలో ఉన్న ఒక సాతాన్ని తీసేస్తాడు. చాలా గద్దింపుతో చెప్పారు. ఆ క్షణమే నాలో ఉన్న సాతాను వెళ్ళిపోయింది.